కానీ ఒకటి చెప్పండి, అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఏ ఎన్నికలు చూసినా కూడా టీఆర్ఎస్ అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అదేవిధంగా ఇటీవల సర్వే చేసినా కూడా 100కు పైగా సీట్లు సాధిస్తారనేటువంటిది కూడా సర్వేలు చెప్తున్నాయి. అంటే మీరు చెప్పేదానికి అంటే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలకి పూర్తి భిన్నంగా ఎందుకు ఉంటుంది ఈ విధంగా అయినటువంటిది? మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు బై ఎలక్షన్లు అనేది జరిగినాయి, ఏం ఎలక్షన్లు అనేవి మీకు తెలుసు. ఏ విధంగా ఎలక్షన్ జరిగినాయి కూడా మీ అందరికి కూడా తెలుసు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగినాయి, ఎట్లా జరిగినాయి కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ ఏ విధంగా కార్పొరేషన్ల యొక్క డివిజన్లు జరిగినాయి, అనుకూలంగా ఎట్లా డివిజన్లు చేశారు, ఏ ఓటు శాతం ఎటుపోయింది, ఓట్ల శాతాన్ని బేరీ వేసుకుంటే సీట్ల సంఖ్య మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఇవాళ 32% ఓట్లు వచ్చి 100 సీట్లు, 28% ఓట్లు వచ్చి 3 సీట్లు వచ్చిన సమయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా అంటే ఒక సైంటిఫిక్ గేమ్, రాజకీయంగా ఒక సైంటిఫిక్ డివిజన్స్ తీసుకొచ్చి గెలిచింది. ఇలా నిజంగానే వారికి అంత చిత్తశుద్ధి ఉండి అంత నమ్మకం ఉన్నట్టయితే వివిధ పార్టీల నుంచి దేని ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళని రాజీనామాలు చేయించి ఎలక్షన్కి ఎందుకు పోవట్లే? నువ్వే నెంబర్ 1 సీఎం అన్ని సర్వేల ప్రకారం, మీరే నెంబర్ 1 అగ్రగామి. ఏ స్కీమ్ నుంచి చూసినా కానీ మీ మేధస్సు నుంచి వచ్చిన ఏ స్కీమ్ అయినా ప్రపంచమంతా ఆహా ఓహో ఉంటుంది. మోడీ గారు మెచ్చుకుంటుండ్రు, ప్రజలు మెచ్చుకుంటుండ్రు. నేను విమర్శించట్లేదు, నేను మిమ్మల్ని, మీరే చెప్తున్నారు కదా అవన్నీ. మోడీ గారికి నెంబర్ 1 సీఎం అన్నారు, మా ఆలోచనలు నెంబర్ 1 సీఎం అని వచ్చినాయి మేము అనేకమైన సర్వేలలో. ఇవన్నీ వచ్చినప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ఎలక్షన్ గెలిపిస్తే అయిపోద్ది కదా, వాటికి ఎందుకు ఎక్కిపోతారు మీరు? ఇలా బై ఎలక్షన్లో 1 సీటు 2 సీట్లు కార్పొరేషన్ ఎలక్షన్లో వస్తే సహజంగానే అధికార పార్టీలు ఉన్న వాటిని ఎవరైనా గెలిపించుకుంటారు. ఎందుకంటే మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అధికార పార్టీ ఉంది కాబట్టి. మొన్న జిల్లాల ఉద్యోగం అప్పుడు జరిగిన ఎలక్షన్లో ఏమైంది? 50-50 వచ్చింది కదా కాంగ్రెస్కు. దానికి ఎంపీటీసీలు జడ్పీలు జరిగిన కాడ అంటే అసలు రంగు అప్పుడు బయటపడుతుంది కదా, పెద్ద ఎత్తున 10-20 జరిగినప్పుడు రంగు బయటపడుతుంది. మరి దానికి ఎందుకు పోతాం? ఇలా ప్రజల నాడికి మేము ఏం దూరంగా లేము. ప్రజల నాడికి మేము దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళ వల్ల వణుకుమోపోయింది. సో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేటువంటి నమ్మకం పూర్తిగా ఉందంటారా మీకు? 100% అండి. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కూడా డిసైడ్ అయిపోయినారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ, దాన్ని అక్కురు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియా గాంధీ గారి యొక్క రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆ తెలంగాణ తల్లి సోనియా గాంధీ, కాబట్టి ఆ తల్లి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా పార్టీని త్యాగం చేసుకుని ఒక ఆంధ్ర ప్రాంతంలో ఇలా తెలంగాణని ఇచ్చిందంటే ఆ తల్లిని మనం అక్కురు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆవిడని తప్పకుండా మళ్ళీ అధికారంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు, కోరుకుంటున్నారు. కానీ ఒకటి చెప్పండి, అంటే ఇటీవల కాలంలో రాజకీయాలు పార్టీల పరంగా కాకుండా వ్యక్తుల పరంగా చూస్తున్నారు ఎలక్టరేటు ప్రజలు అంటున్నారు. అటువంటప్పుడు మీకు కేసీఆర్తో సరితూగేటువంటి వ్యక్తి కాంగ్రెస్లో ఉన్నారా? ఇవాళ వ్యక్తులతోని పార్టీలు చూస్తున్నది అవసరాన్ని బట్టి. అలా కేసీఆర్ అంత బలమైన నాయకుడు అని మీరు అనుకున్నారా? ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు అది ఉద్యమంకున్న బలం. ఆ ఉద్యమ బలాన్ని తన బలంగా చూపించుకున్నాడు. ఆ తన బలంగా చూపించుకున్న దాన్ని నేను తెచ్చినా అని చెప్పుకున్నాడు. మేము ఇచ్చినామని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు వెనుకబడ్డది అప్పుడు. కాబట్టి ఆ రోజు విజయం సాధించారు. ఇలా ప్రజలకు నిజాలు నిలకడమని తెలిస్తేనే ఒక సామెత ఉంది కదా, ప్రజలకు నిజాలు కూడా తెలిసినాయి కదా. ఆ రోజు నోటి నుంచి చెప్పిన మాట ప్రతి ఒక్కరు కూడా అరే దళితులు ముఖ్యమంత్రి అయితే కావచ్చు నోటు ఇచ్చారు. దళితులందరూ కూడా మా లంబాడి తండాలని గ్రామ పంచాయతీలు అయితే కావని ఇచ్చిండ్రు. 12% రిజర్వేషన్ ఇస్తారని వేసిండ్రు. ఇలా హామీలన్నీ కూడా ఉన్నాయి కదా. నిజంగానే నువ్వు అంత బలమైన వ్యక్తి అయితే ఇవన్నీ చెప్పాల్సిన పనిలే కదా.